hope you are doing well. So we have very good news for you. Our team has decided to give a team lead position with extraordinary hike, and it's 2%. And we are thinking this is the good opportunity for you. So please let me know by tomorrow login time, so I can arrange the meeting with the manager. And please check your email. And thank you, Arjun. Thank you very much. Yeah, I'll let you know by tomorrow. హలో హలో రే, స్మోక్స్ తీసుకురారా. ఏమైందిరా? రే చెప్తారా, తీసుకోరా. సర్లే. ఏమైందిరా? హెచ్ఆర్ 2% హైక్ ఇస్తానండిరా. డాక్యుమెంటరీ సబ్మిషన్ కూడా రేపే లాస్ట్ డేట్. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలరా? 2 years బ్రేక్ నువ్వేం చెప్పావు? 2 years జాబ్ చేస్తున్నావు, ఆ తర్వాత నీ ప్యాషన్ నువ్వు చూసుకుంటా అని చెప్పావు కదా. ఏం చేస్తున్నావు? అరే నీకు తెలియదురా, డబ్బులు వస్తున్నాయి, ఎలా వదులుకోమంటావు? ఏ ప్యాషన్ టాలెంట్ లేకుండా కార్పొరేట్ కూలీలాగా పనిచేస్తున్నావు ఇక్కడ. ప్యాషన్ టాలెంట్ అన్నీ ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కదా. అయినా డబ్బులు ఏంట్రా? ఒకటి గుర్తుపెట్టుకో, మనం డబ్బుల కోసం పనిచేయడం కాదు, మనం చేసే పనికి డబ్బులు రావాలి. అయినా నా దగ్గర డాక్యుమెంటరీ తీయడానికి కాన్సెప్ట్ కూడా లేదురా. రే జేషు, కాన్సెప్ట్ దొరికినట్టుందిరా. ఏందిరా? జల్లికట్టు. జల్లికట్ట? అది ఎక్కడ ఉంటుందిరా? తిరుపతిరా. తిరుపతిలో నీకెవరు ఉన్నారు? ఒకడున్నాడులే. సమయం మారిపోతుంది, కానీ కొన్ని ప్రదేశాలు ఎప్పటికీ మారు. తిరుమల తిరుపతి, ద స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాలనే ఒకే ఒక్క ఊరు. నా స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది. నా ఫస్ట్ స్మైల్, నా ఫస్ట్ క్రై, నా ఫస్ట్ ఫైట్, నా ఫస్ట్ లవ్, నా ఫస్ట్ బ్రేకప్ అన్నీ ఇక్కడే. నా వరకు తిరుపతి అంటే నాకు గుర్తు వచ్చేది 3: టెంపుల్స్, స్పిరిచువాలిటీ, ఇంకా భక్తులు. రెండోది ఎర్రచందనం. ఇక్కడ మాత్రమే పెరిగే అరుదైన మొక్క, అందుకే దీన్ని స్వామి విగ్రహానికి మాత్రమే యూజ్ చేస్తారు. గాడ్స్ ఫేవరెట్ ట్రీ. ఈ నేచర్ మనకి చాలా నేర్పిస్తుంది. దాంట్లో ఇంపార్టెంట్ లెసన్ కలిసి బ్రతకడం, కో ఎగ్జిస్టెన్స్. ఈ వాటర్, యానిమల్స్, ట్రీస్ అండ్ హిల్స్, దే ఆల్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ అండ్ హ్యాపీలీ లివ్ టుగెదర్.
వీటి అన్నిట్లో ఆయన ఉంటాడు. అదే ఆ గోవిందుడు, ది లార్డ్ ఆఫ్ 7 hills. చంద్రగిరి, ద ఆంధ్రభోజ. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్య చివరి రాజధాని. ఆయన రాసిన ఆముక్తమాల్యద కథలు వింటూ పెరిగిన ద మైటీ శ్రీకృష్ణదేవరాయ కింగ్డమ్. నా చైల్డ్హుడ్లో ఇక్కడే ఉండేవాళ్ళం. ఈవినింగ్ అయితే చాలు పిల్ల బ్యాచ్ అంతా ఇక్కడే ఆడుకునేవాళ్ళం. ఐ మిస్ ఇట్ టూ మచ్. ఇప్పుడు గుర్తొచ్చిందా మచ్చా ఊరు? నాకే నేను ఇప్పుడు గుర్తొచ్చా మచ్చా. బాగున్నావా? ఏదో అలా ఉన్నా. ఏమైందిరా మచ్చా? ఓ అవునా. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నావు మచ్చా? నేనా సేల్స్ ఫోర్స్ ఐటీలో వర్క్ చేస్తున్నా మచ్చా. ఓహో, నువ్వేం చేస్తున్నావు? నేనా పక్కన బీటెక్ కంప్లీట్ చేసి చిన్న డైరీ ఫామ్ పెట్టాను మచ్చా. అదేంటి మచ్చా బీటెక్ చేసి డైరీ ఫాము? అంటే చిన్నప్పటి నుంచి ఆవులతో పెరిగాము, ఇప్పుడు అవే ఫుడ్ ఆడుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే లైక్ ప్యాషన్ అనుకో. గ్రేట్ మచ్చా. అవును, నువ్వు నైట్ ఏదో డాక్యుమెంటరీ అని పిన్ చేసా. అదే జల్లికట్టు మీద డెమో డాక్యుమెంటరీ చేయాలి మచ్చా. ఈ మంతే లాస్ట్ సబ్మిషన్. నాకంటే నీకు బాగా తెలుసు కదా, అందుకని. జల్లికట్టా? నాకు తెలిసిన ఒక తాత ఉన్నాడు మచ్చా, మొత్తం ఆయన ఆర్గనైజేషన్ చేస్తుంది. నీకు కావాల్సింటే ఆయన దగ్గర తీసుకెళ్తా రా. సరే పద మచ్చా. మచ్చా ఒక నిమిషం, నీకు ఏ డౌట్ ఉన్నా మొత్తం ఆయన అడుగు, ఆయన చెప్పేస్తుంది. దీన్ని కొంచెం లూజ్ చేసి దీని టైట్ లాగా. నమస్కారం తాతగారు. నమస్తే. అసలు జల్లికట్టు అంటే ఏంటి, ఇది ఎలా స్టార్ట్ అయింది, దీని హిస్టరీ ఏంటి తాతగారు? జల్లికట్టు అంటే ఫస్ట్ తమిళనాడులో జల్లికట్టు అంటారు, ఇక్కడ జల్లికట్టు అని చెప్పాము. మన ఆంధ్రాలో వచ్చి పశువుల పండుగ, పశువులు ఆవుల పండుగ అని అంటారు. ఇప్పుడిప్పుడు ఈతు పిల్లకాయలంతా బాగా వచ్చి ఇప్పుడు దాన్ని బాగా రెడీ చేసి పలకట్టడం, దాన్ని మేపటం, ఒక ఎంజాయ్ చేసేట్టుగా ఇప్పుడు రెడీ అయింది. ఫస్ట్లో పెద్దవాళ్ళ కాలంలో కష్టపెట్టాం మేము, దాన్ని బాగా సాకుతాము, బాగా రెడీ చేసి మళ్ళీ బాగా ఎత్తుకుపోయి పండగల్లో అదే వచ్చి ఆంధ్రాలో వచ్చి పశువుల పండుగ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? జల్లికట్టు అంటే తెల్లారితో మేము ఎద్దులు కడిగి దాన్ని స్నానం చేసి దానికి పూలంతా వేసి బాగా మనం డెకరేషన్ చేసి మళ్ళీ తీసుకుపోతాం ఒక ఊరికి విలేజ్కి. ఇప్పుడు ఆ ఊరు చెప్తారో ఆ ఊరికి తీసుకెళ్ళిపోయి దాన్ని రెడీ చేసి దాన్ని మేము వదులుతాం. ఆ వదిలేప్పుడు ప్రజలు ఈత్తు వచ్చి ఆ ఎద్దుని పడతారు. ఆ ఎద్దుని పట్టేసారంటే వాళ్ళకు బహుమానం, పట్టలేదంటే మాకు బహుమానం, ఊర్లో మాకు బహుమానం ఇస్తారు. ఆ ఎద్దుని పలకట్టి వదులుతాం. దండి ఈ పలక కట్టి వదులుతాము. 10 కేజీలు బరువు, ఎద్దు కెపాసిటీ బట్టి 10 కేజీలు బరువు ఉంటాయి. దీన్ని డెకరేషన్ చేసి వదులుతాము. దాన్ని పట్టేస్తే వాళ్ళకి బహుమానం, పట్టిన వాళ్ళకి ఈ పిల్లగాళ్ళకి, పట్టపోతే ఎద్దుగోళ్ళకి బహుమానం ప్రజలు ఊర్లో వాళ్ళు మనకి ఇస్తారు.
గిరో గిర్రా. తాతగారు దీంట్లో ఏ బ్రీడ్స్ వాడతారు? ఏంటంటే దేశపెద్దులు, పోతే అల్లికారివి, నాట్యెద్దులు, ఇవి 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు వచ్చి మెయిన్ వచ్చి దేశపెద్దులు, రెండోది అల్లికారివి, మూడోది వచ్చి నాట్యెద్దులు. వీటిని బాగా సాకి మేము పండక్కి పశువుల పండక్కి తీసుకెళ్ళి మేము దాన్ని డెకరేషన్ చేసి దాన్ని బాగా రెడీ చేసి ఎద్దుని వదులుతాము. ఎద్దుని వదిలినాక పట్టుకుంటే పేర్లు వచ్చి ఒకడు కబాలి అంటాడు, ఒకడు జూనియర్ ఎన్టీఆర్ అంటాడు, ఒక రామ్ చరణ్ అంటాడు, ఒకడు అనుష్క అంటాడు. అంటే వాళ్ళు నచ్చిన పేర్లు, జగన్ పేరు పెట్టుకుంటాడు, ఎంటీ రామారావు అంటారు. వాళ్ళు నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టి పలకట్టి పశువుల పండుగ చేస్తాము. అన్న అదే జల్లికట్టులో జంతు హింస కానీ ఇంజురీస్ జరుగుతాయి అలాంటివి ఉంటాయి కదా, ఏమన్నా జరుగుతాయా? అటంటే ఇబ్బంది ఏమి ఉండదు. మన తమిళనాడు జల్లికట్టు అంటారు, మన ఏరియా జల్లికట్టు అంటారు, ఇక్కడ పశువుల పండుగ అంటారు. ఇబ్బంది అయితే జరగదు ఎద్దలకి మనుషులకి. మన తప్పి మించిపోయి ఎద్దలకి అడ్డంగా పడిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి అంతేగాని పెద్ద దెబ్బలు ఏం తగలవు. ఎద్దులకి హింసించేది ఏం లేదు, అది మన ఆనవాదిగా వస్తుంది కాబట్టి మనం చేసుకుంటాం. అంటే జంతువులకి ఏమి ఇబ్బంది లేదు, ఏం ప్రాబ్లం రాదు. దానివల్ల మాకు సంక్రాంతి అంటే ఒక ఉత్సాహం జనాలకి, సంవత్సరానికి ఒకసారి వచ్చేది. దానివల్ల 2 రోజులు మేము పండుగ చేసుకుంటాం సంక్రాంతి పండుగ. ఎద్దులకి మనుషులకి ఇబ్బంది జరగదు, జంతువులకి ఇబ్బంది జరగదు. తాతగారు జల్లికట్టుకి ఎద్దులకి వీటికి ఎందుకు ఇంత ఖర్చు పెడతారు, అసలు ఏమొస్తుంది దీనివల్ల? దానివల్ల ఏం లాభం అంటే మాకు ఒక ఆనందము, ఒక ఉత్సాహము, లక్షలుగా ఖర్చు పెట్టి ఒక పండగ అనేది మేము ఆనందాన్ని గురించి చేస్తున్నాము. దాని గుండా మనకి జనాలు యూత్ పిల్లకాయలు అందరూ బాగా వచ్చి సినిమా యాక్టర్లు కానీ సినిమా హీరోలు కానీ అందరూ వచ్చి దీని గురించి పండగ గురించి చూసి మాకు అనుమానిస్తారు, సంతోషిస్తారు. కాబట్టి మేము జల్లికట్టుని అభివృద్ధి చేస్తున్నాము. దానివల్ల మాకు ఒక ఉత్సాహం ఉంది. దానివల్ల వేలుగా ఖర్చు పెడతాము, లక్షలుగా ఖర్చు పెడతాము. ఇదే మాకు ఆనందము. పోయేప్పుడు ఏం ఎత్తుకుపోతున్నాము, ఇదే మాకు సంతోషము అనేసి మేము దాని గురించి ఖర్చు పెట్టి పలకలు వదులుతున్నాము. అది చాలా రోజుల తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండడం చూసా, వాళ్ళు చేసే పనులు చూసా, చాలా డిఫరెంట్ ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేశా. మరి తాత, మనీ, ఆల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ వాట్ దే లవ్ విత్ ప్యూర్ ప్యాషన్. మా మేనేజర్ ఎప్పుడూ ఒకటి చెప్తుండేవాడు, అర్జున్, డ్రీమర్స్ యూస్ ప్యాషన్ ఈజ్ ఎ ఫ్యాన్సీ వర్డ్ టు జస్టిఫై దేర్ ఇన్కాపబిలిటీస్ అని. I think these people proved that wrong. Passion is not a fancy word, it's a way of living life with what we love. Hello. Hey Arjun, since it's a login time, please let me know what you have decided. Is it yes or no? It's no.